ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చారు. వాటిల్లో పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి సూపర్ 6 పేరుతో, రైతులకైతే అందరూ కూడా రైతే రాజు అంటారు, రైతు లేకపోతే రాష్ట్రం కానీ సమాజం కానీ లేదంటారు. అటువంటి రైతుకైతే అనేక హామీలు ఇచ్చారు. అందులో ప్రతి సంవత్సరం కూడా రైతులందరికీ కూడా 20,000 రూపాయలు చొప్పున పంట సాయం కూడా చేస్తానని చెప్పి కూడా చెప్పారు. ఇలాంటి అనేక పథకాలు ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ అన్ని హామీలు ఇచ్చి ఈరోజు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పైపెచ్చి ఆయన చెప్తున్న పదం ఏంటంటే ఈ పథకాలు అమలు చేయాలంటే నాకు భయం వేస్తుందంటారు. అంటే మీకు పథకాలు అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదు. ఒకవేళ మీకు నిజంగా అదే కనుక్కుంటుంటే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఉండకూడదు. ఆ రోజు హామీ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి వారందరి దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు అధికారం చేతిలో తీసుకున్న తర్వాత ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి తీరు, అప్పుల గురించి కూడా మీరు మొదట్లో చాలా ఎక్కువ అప్పులు ఉన్నాయన్నారు, ఈరోజు ఆ అప్పులు కూడా లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి హామీలు ఇవ్వడానికి ఎందుకు మీకు ఇంత బాధపడతా ఉన్నారు? ఈరోజు ప్రజల్లో చాలా ఉవ్వెత్తున లేస్తూ ఉంది. కేవలం 6-7 నెలల్లోనే ఇంతటి వ్యతిరేకతని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది. ఎక్కడా కూడా ఇన్ని సీట్లు గెలుచుకున్న తర్వాత ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత వ్యతిరేకతను ఎవరు తెచ్చుకోనుండరు. మరి ఈరోజు రైతులు అల్లాడుతూ ఉన్నారు. ఒక పక్క వర్షాలు పడ్డాయి, అందరూ కూడా వ్యవసాయ పనులు చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కింద ఆయన కంటిన్యూస్గా వారికి కావాల్సినటువంటి చెప్పినటువంటి సాయాన్ని చెప్పిన దానికంటే మిన్నగా కూడా ఇచ్చారు. మరి ఈరోజు ఎక్కడా కూడా ఊసు లేదు, కనీసం బడ్జెట్లో కానీ ఆ మాట కూడా చెప్పట్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కానీ అదేవిధంగా కరెంటు కష్టాలు కానీ అలానే ఫీజు రియంబర్స్మెంట్ విషయాల్లో కానీ వీటన్నిటి మీద కూడా ప్రజల స్పందన చూసి ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాడడానికి ముందుకు వస్తూ ఉంది. ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి స్పందన ఉంది. మరి ప్రభుత్వం ఈ రోజు కన్నా కళ్ళు తెరవాలి. మేము కోరుకునేది ఒకటే, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేది మా లక్ష్యం కాదు. ప్రజల్ని మీరు గుర్తించండి, మీరు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చి ఏదైతే వారందరూ కూడా ఆశ పెడతా ఉన్నారో మీరు ఇస్తారని వారందరూ ఆశలు నెరవేర్చండి అని మాత్రం మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతు గురించి మీకు తెలుసుంటుంది. 60 లక్షల కుటుంబాలు సమాజంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి. అంత పెద్ద సెక్టార్ని కనుక మనం నష్టం చేసుకుంటే మన సమాజం చాలా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులను ఇగ్నోర్ చేయొద్దు. వారికి ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయల సాయాన్ని మీరు ఏదైతే చెప్పున్నారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్తించాలా అని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రైతులు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులు కానీ రైతులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కానీ రైతుల పక్షాన వారందరూ కూడా ఈరోజు నిలబడి ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజులు ఈ కార్యక్రమాన్ని మరింత ఉన్నత స్థాయిలో జరపడానికి ప్రయత్నించడం జరుగుతుంది. చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం పట్టుకో కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం Congress
చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకే 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 జై జగన్ జై జై జగన్ పెట్టుబడి ఇవ్వాలి వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి ధాన్యానికి మద్దతు ధర వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి ధాన్యానికి మద్దతు ధర వెంటనే ఇవ్వాలి 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 పెట్టుబడి సాయంగా ఇవ్వాలి వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి పెట్టుబడి సాయంగా ఇవ్వాలి వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి ధాన్యానికి మద్దతు ధర వెంటనే జై జగన్
పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ 24 గంటలు 24 గంటలు రైతులకి ఇవ్వాల్సిన 24 గంటలు రైతులకి ఇవ్వాల్సిన 24 గంటలు వద్దులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ 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 ఇవ్వాలి రైతులకి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం 24 గంటలు 24 గంటలు పెట్టుబడి సాయం 24 గంటలు రైతులకి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం 24 గంటలు 24 గంటలు జై జగన్ 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 రైతులకి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం 24 గంటలు రైతులకి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం 24 గంటలు ఇవ్వాలి రైతులకి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం 24 గంటలు 24 గంటలు జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ఇవ్వాలి రైతులకి ఇవ్వాల్సిన 24 పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలి రైతులకి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం 24 వెంటనే ఇవ్వాలి పెట్టుబడి సాయం వెంటనే జై జగన్ జై జగన్ జై జగన్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ ఇవ్వాలి రైతులకి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం 24 వెంటనే 24 వెంటనే రైతులకి ఇవ్వాల్సిన 24 వెంటనే రైతులకి ఇవ్వాల్సిన 24 వెంటనే పెట్టుబడి సాయం వెంటనే రైతులకి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం 24 వెంటనే రైతులకి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం 24 వెంటనే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి రైతులకు పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలి రైతులకు పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలి రైతులకు పెట్టుబడి సాయం వెంటనే జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ ఇవ్వాలి రైతులకు పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలి రైతులకు పెట్టుబడి సాయం వెంటనే రైతులకు పెట్టుబడి సాయం వెంటనే రైతులకు వెంటనే యూరియా ఇవ్వాలి జై జగన్ జై జగన్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి రైతులకు పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలి రైతులకు పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలి రైతులకు పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలి రైతులకు 20,000 పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలి రైతులకు 20,000 పెట్టుబడి సాయం వెంటనే జై జగన్ జై జగన్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి రైతులకు 20,000 పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలి రైతులకు 20,000 పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలి రైతులకు 20,000 పెట్టుబడి సాయం వెంటనే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లాకు చెందినటువంటి మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు, రైతు సోదరులు అందరికీ పేరు పేరున ముందుగా చేతులు జోడించి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలో
రైతుల గురించి ఆలోచన చేసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారైతే ఆ తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా రైతుల గురించి పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిలో ప్రధానంగా రైతులకు సంబంధించి 4 విడతలుగా 12,500 లెక్కన 50,000 ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి పెట్టుబడి సహాయం కింద అధికారంలోకి వచ్చిన వెంటనే 12,500 13,500 పెంచి 4 విడతలను 5 విడతలకు పొడిగించి 50,000 ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 67,500 రూపాయలు రైతుల చేతిలో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి ఆలోచన చేస్తే చెప్పిన దానికన్నా ఎక్కువగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. రైతులకు సంబంధించి ₹1 కూడా ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా రైతులు చెల్లించాల్సినటువంటి ప్రీమియం కూడా ముఖ్యమంత్రి గారు చెల్లించి ఉచిత పంటల బీమాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించి వాటిని 3 వారాల లోపల వాళ్ళకి నగదు జమ చేశాం. దానికి సంబంధించినటువంటి నిధులు అత్యధికంగా కేటాయించి దాదాపుగా 3.5 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 65,000 కోట్ల రూపాయల రైతాంగానికి అందించడం జరిగిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. వీటన్నిటితో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ముందుకే ఈ రోజు నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే రైతులకు దగా చేయడం మొదలుపెట్టాడు. 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇస్తానని చెప్పి ఎగ్గొట్టాడు. ఉచిత పంటల బీమాకి సంబంధించి మంగళం పాడాడు. మీరు కట్టుకుంటే కట్టుకోండి, లేకపోతే గమ్మకుండండి, మీరు కట్టుకుంటే మా వర్తిస్తాం తప్ప మాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడాడు. ఈరోజు ఓడకు వెళితే పాప ఎరువులు కావాలని రైతులు అడిగితే ఆ రైతులకు సంబంధించి మీరు ముందుగా డబ్బు కడితే ఇస్తామన్నారు. ఆ ముందుగా డబ్బు కట్టినా కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా కడితే వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు. బ్లాక్ మార్కెట్ దగ్గరికి పోతే ఎరువులు బ్లాక్ మార్కెట్ లో ప్రైవేట్ డీలర్లు అమ్ముతున్నారు. అదేవిధంగా అడిగితే మీరు కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే మీకు యూరియా ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో వెంటనే 20,000 రూపాయలు ఇవ్వాలని రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఏదైతే చెప్పాడో ఆ 20,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. దానితో పాటు ఈరోజు రైతుల ముంగిటనే రైతు భరోసా కేంద్రాల ద్వారానే యూరియా ఇవ్వాలని, ఉచిత పంటల బీమాని కొనసాగించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, సహచర నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, మాజీ శాసనసభ్యులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రైతాంగ సోదరులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయక శ్రేణులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వ్యవసాయానికి సంబంధించి ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో వాటిని మీరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీకుందని కేవలం వాళ్ళని గుర్తు చేయడం కోసమే ఈరోజు అందరూ కూడా ఇక్కడికి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. మనమేమో ధర్నాలో లేకపోతే రాస్తా రోకోలో లేకపోతే ఇంకోటి తగలబెట్టాలి ఇవేం చేయటం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఊరికోరికే అయ్యో మొన్నే కదా మేము ఎక్కింది అంటున్నారు. 6 మాసాలు అయిందండి. 6 మాసాలకి నాకు తెలిసి ఎటువంటి ప్రభుత్వమైనా కుర్చీల్లో సరిగ్గా నిలకడగా కూర్చుంటుంది. మరి ఈరోజు శ్రీకాకుళం నుంచి దాదాపు ఒంగోలు వరకు ఏవైతే వ్యవసాయం ఉందో దాదాపుగా అది పూర్తయిపోయింది. మన ప్రాంతానికి ఇప్పుడు ఈ వ్యవసాయం మొదలైంది. అందరూ కూడా నారేతలకు తయారై ఉండరు. రైతులందరూ కూడా గ్రామాల్లో పొలం పనుల్లో ఉండరు. మరి వాళ్ళు ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే రైతులకు మేము పెట్టుబడి సాయం ఎక్కువ ఇస్తాము, 20,000 రూపాయలుగా మీకు మేము అందిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. తక్కువ ధరలకే ఎరువులు అందజేస్తాము అని కూడా ఆ సమయానికి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం గ్రామాల్లో. ఎందుకంటే మా నియోజకవర్గంలో ఈ టౌన్ చుట్టూ ఉన్నది నెల్లూరు రూరల్ ప్రాంతం, అందరూ రైతులు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగం. ఎరువులు కావాలంటే గతంలో రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో అగ్రికల్చరల్ ఆఫీసర్లు రావటం, ఆ గ్రామాలకి ఎంత అవసరం ఉందో ముందుగానే ఏర్పాటు చేసుకోవటం,
ఒకవేళ పక్కన ఉన్నటువంటి గ్రామానికి పోవాల్సి వస్తే ఒక రోజు వాళ్ళకి కేటాయించి అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతుల అవసరానికి ఒక యూనిట్ గా డిక్లేర్ చేసి అక్కడికే ఎరువు ఎక్కేసి పోయిస్తున్నటువంటి పరిస్థితులు అందరం కూడా చూశాం. మరి ఈ రోజు ఇటువంటి పద్ధతులు అక్కడ కనిపించడం లేదని. రైతు భరోసా కేంద్రం కాదు కదా, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ కార్యక్రమం మీద రైతులు ప్రశ్నిస్తే ఎటువంటి సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. రైతులందరినీ అయ్యే మీరు ముందుగా కట్టండి డబ్బు, ఎవరెవరికి యూరియా కావాలన్నా ఏం కావాలన్నా అనేది మీరు ముందు మాకు డబ్బు కడితే ఆ డబ్బు తీసుకుపోయి మేము ఎరువులు తీసుకొని వచ్చి ఈ డబ్బులు కట్టిన వాళ్ళకి ఇస్తాం ఊళ్ళల్లో. ఇది పద్ధతి ఈరోజు. మరి అందులో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రైతాంగం ఎవరైనా ఉంటే వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి కార్యక్రమం చూస్తా ఉన్నాం. మరి అందుకనే మేము ఇది ఎప్పుడు కూడా గతంలో లేదు. ఈ వ్యత్యాసాన్ని ఈరోజు రైతాంగం గమనిస్తా ఉంది. ఎవరు ఏ పార్టీలో వాళ్ళైనా రైతులు వాడికి వచ్చేటప్పటికి కడుపత్రానికి మట్టిలో తొల్లాడే వాళ్ళే. వాళ్ళకి అవసరమైంది ఇవ్వాల్సినటువంటి బాధ్యతలు ప్రభుత్వానికి ఉన్నాయి. మీరు చెప్పిన విధంగా 20,000 సాయం, పెట్టుబడి సాయం ఇంకెప్పుడు ఇస్తారు నాయన? ఎరువులు అంత దున్నుకోవటం, ఎరువులు కొనుక్కునే పరిస్థితి ఇప్పుడు నెల్లూరు జిల్లా మొత్తం. అందుకనే మీకు గుర్తు చేస్తామని రావటం జరిగింది. రైతులు ఈ రోజు మీరు చెప్పినటువంటి వాగ్దానాలను నమ్మి మీరు డబ్బులు ఇస్తారని చూస్తున్నారు. ఎరువులు మాకు సరైన కాలంలో సకాలంలో అందిస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి వాళ్ళ విషయాన్ని మీరు ఆలోచన చేయండి. తప్పకుండా మీరు చెప్పినటువంటి ఎన్నికల ప్రణాళికలో ఏదైతే చెప్పారో అవి మీరు పూర్తిగా నెరవేర్చండి అని చెప్పడానికే ఈ రోజు ఈ రైతు సందర్భంగా ఈ రైతు సంఘాలు కానివ్వండి, అదేవిధంగా రైతాంగం అంతా కూడా పార్టీల ప్రమేయం లేదండి. దీంట్లో రైతులు ఇవ్వాలా మీరు ఇస్తామన్నారు. దీంట్లో కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీకి చెందిన రైతులు ఉన్నారు. అందరికీ కూడా ప్రభుత్వం ఇస్తామని చెప్పింది కాబట్టి అడుగుతున్నాం. కాబట్టి మీకు ఈ విషయాన్ని గుర్తు చేయాలనే ఆలోచనతోనే ఈ రోజు జిల్లాధికారుల దగ్గరికి రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు మేమందరం కూడా రావటం జరిగింది. రైతుల పక్షాన నిలబడతాం. రైతుల కోరికల్ని ఏవైతే న్యాయబద్ధంగా ప్రభుత్వాలు ఆ రోజు చెప్పారో వాటిని నెరవేర్చడానికి మేమందరం కూడా మీకు తోడుగా ఉంటామని చెప్పి మనవి చేస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీయుతులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మాజీ శాసనసభ్యులు, మరి శాసనమండలి సభ్యులు, మరి సీనియర్ నాయకులు, రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా రైతుకి అండగా ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం. ఈ కార్యక్రమానికి విరివిగా తరలి వచ్చి విజయవంతం చేసడానికి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో పాలనని గాలికి వదిలి సూపర్ 6 హామీలైతే ఏదైతే ఇచ్చారో ఎన్నికలకు ముందు వాటన్నిటినీ తొంగులో తొక్కి ఇచ్చిన హామీల్ని ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఇంకా సమయం ఉందన్నట్టుగా మరి మొద్దు నిద్ర నిలబడుతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్రలు లేపాలని, ఏదైతే రైతు సోదరులు ఇబ్బంది పడుతున్నారో వారికి అండగా ఈ ప్రభుత్వం నిలవాలని, వారు చేయాల్సినటువంటి పెట్టుబడి సహాయాన్ని వెంటనే ఇవ్వాలని మరి రైతు సోదరుల ద్వారా కలెక్టర్ ద్వారా విన్నవించడానికి ఇక్కడ రావడం జరిగింది. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఇదే రైతు సోదరులకి మరి పెట్టుబడి సహాయంగా 12,500 రూపాయలు ఇస్తా అని చెప్పారు. 4 సంవత్సరాలు, 1 సంవత్సరం తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ సంవత్సరం నుంచి 4 సంవత్సరాల్లో 12,500 రూపాయలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయితే 12,500 బదులు 13,500 ఇచ్చి రైతుని పెట్టుబడి సహాయం ఇచ్చి ఆదుకున్న మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారు. రైతుకి అండగా నిలవాలని
చెప్పిన మాట ప్రకారం నెరవేర్చాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు రోజు కార్యక్రమం నడిపిస్తే మరి 2024 ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వంచనే అధికారంలోకి వచ్చేదానికి ఎన్ని అడ్డదారులైన దొక్కి ఎన్ని అబద్ధాలని చెప్పి అధికారమే పరమావధిగా మోసమాటి మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 13,500 కంటే ఎక్కువ 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇస్తానని రైతుల్ని మోసం చేసి మరి ఈ రోజు రైతు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మరి పెట్టుబడి సాయం 20,000 ఇవ్వాలంటే బడ్జెట్లో అసలు మాట్లాడలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 36,000 కోట్ల రూపాయలు ఇదే పెట్టుబడి సహాయంగా 5 సంవత్సరాల్లో రైతులకు ఇవ్వడం. ఈ రోజు ఒక్క నయా పైసా పెట్టే పరిస్థితి కాదు. మరి ధాన్యం కొనుగోలు మనం చూసా ఆర్బికేలు ఈ దేశంలో ఎక్కడ లేవు. ఆర్బికే వ్యవస్థని సృష్టించి 2,500 జనాభా కూడా ఆర్బికేలు కట్టి రైతుకి విత్తనం కానించి విక్రయం వరకు రైతుని చేయి పెట్టుకుని నడిపించి రైతుని లాభాల బాటలు నడిపించి ఆ రోజు ప్రతి ఒక్కటి రైతుకి ఎరువు కావాలన్నా విత్తనం కావాలన్నా పురుగు మందులు కావాలన్నా నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు అన్ని కూడా ఇచ్చి రైతుని ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ల్యాబ్లు ఏర్పాటు చేశారు. అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేసి మరి అక్కడే రైతుకి ఇచ్చే ముందే విత్తనాలు కావచ్చు మందులు కావచ్చు పరిశీలన చేసి నాణ్యమైనటువంటి వాళ్ళకి ఇవ్వడం. ఆర్బీకేలోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో కేసుకోలో చెప్తే 24 గంటల లోపల ఇంటికెత్తిపోయినా ఇచ్చి రైతుని ఆదుకున్న సందర్భం. మరి ఈరోజు ఆ రోజు ఆర్బీకేల ద్వారా రైతుకి గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతు దగ్గర మరి ఆ రోజు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఈ రోజు ఒక్క ధాన్యం కూడా కొన్న పరిస్థితి. ఈరోజు 1,750 రూపాయల నుండి గిట్టుబాటు ధరని 1,300కి రైతు అమ్ముకునే పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం కొనట్లేదు. బస్తాకి 75 కేజీల బస్తాకి 400 నుంచి 500 వరకు లాస్ అయిపోతున్నారు ఎవరు రైతు సోదరులు. ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజలతో తిరుగుబాటు చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నాయకులు ఈ రోజు మొదలు పెడుతున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం ఈ రోజున మేల్కొని రైతుకి 2 సీజన్లు అయిపోతున్నాయి. జగనన్న పిలుపు మేరకు ఈరోజు రైతులకు న్యాయం చేసేదానికి రాష్ట్రం అంతటా కూడా వైఎస్ఆర్ శ్రేణులు ముందుకు రావటం, అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం నిజంగా చాలా సంతోషం. ఇంతమంది రైతు సోదరులు అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం రైతుల పక్షపాతం ఏమైనా ఉన్నాయంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులకి ఏ విధంగా వారు సంక్షేమ పథకాలే కాదు గ్రామాలు ఈరోజు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకి విత్తనాలు అయితేనేమి ఎరువులు అయితేనేమి భూసార పరీక్ష అయితేనేమి పండిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా గ్రామాల్లోనే ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు రైతులకి జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి ఒక్క ఎకరా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పండించడమే కాకుండా దానికి గిట్టుబాటు ధర ఏ విధంగా ఇచ్చారో కూడా మనమంతా కూడా చూడటం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అబద్ధపు హామీ ఇచ్చి సూపర్ 6 అని పెట్టి 20,000 రూపాయలు రైతాంగానికి ఇస్తామని చెప్పి ఏ విధంగా మోసం చేసినా కూడా మనం అంతా కూడా చూస్తున్నాం. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రైతుల కోసం అండగా నిలబడి ఏవైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో అవి నెరవేర్చే వరకు ఈ పోరాటం ఆగదని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మనమంతా కూడా కోరుకునేది రైతు సంక్షేమం. రైతు ఎప్పుడైతే బాగుంటాడో రాష్ట్రం అదేవిధంగా అభివృద్ధి చెందుద్ది. కాబట్టి రైతు అనే వారికి మనం అండగా ఉండాల్సిన బాధ్యత మనందరం లేదండి. అందుకే జగనన్న మొట్టమొదటిగా ఈ కార్యక్రమంతో ప్రారంభించడం కూడా శుభదాయకం, శుభ సంతోషం అని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరూ మోసం చేస్తే
మా కావలి నియోజకవర్గంలో కూడా ఆనాడు ఏ విధంగా హామీ ఇచ్చారో, ఏ విధంగా అవి చేస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్కటి కూడా గతంలో మేము కావలి నియోజకవర్గ రైతాంగం కోసం ముఖ్యంగా సంఘం బైపాస్ కెనాల్, అదేవిధంగా కావలి చెరువు బ్యాలెన్స్ సింగ్ రిజర్వాయర్, అల్లూరు చెరువు బ్యాలెన్స్ సింగ్ రిజర్వాయర్, డిఎం ఛానల్, డిఆర్ ఛానల్, వీటన్నిటి కోసం కొన్ని శాంక్షన్ చేయించాం, కొన్ని వర్క్స్ స్టార్ట్ చేశాం. కానీ అవన్నీ కూడా ఎక్కడ వేసిన దొంగలు అక్కడ వాడే ఈ రోజు వాటిని పట్టించుకోకుండా రైతాంగానికి అన్యాయం చేస్తున్నారు. వాటన్నింటి కూడా నెరవేర్చలేక ఈ పోరాటం ఆగదు. కావలి రైతాంగం కోసం కూడా మేము ఎప్పుడు కూడా నిరంతరం, నేనే కాదు మా నాయకులు అందరూ కూడా పోరాడతాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్న రైతాంగం కోసం మన కాకాని గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా మా సహచరులు అందరితో కూడా కలిసి తప్పకుండా పోరాటాలు సాగించి వారికి న్యాయం దక్కేదాకా పోరాడతామని తెలియజేస్తూ, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి, రైతులకు మంచి జరిగేదాకా అందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ రోజు నాకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు ఏమి చెప్పినా అబద్ధమేననేది రైతులకే కాదు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆయన ఏమి చెప్పినా చేయడనేది రైతులకు బాగా తెలుసు. అయినా చంద్రబాబు నాయుడు మారాడేమో చూస్తాం అనుకున్నారు. అయితే ఎవడైనా పుట్టుకతోటి పుట్టే బుద్ధి అది పోవటం అనేది చాలా కష్టం. ఆయన 3 సార్లు ఇదే విధమైన ప్రమాణాలు చేస్తూ అందరినీ మోసం చేస్తున్నాడు. అయినా మనం ఆ మోసాన్ని గ్రహించలేకపోయినాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఈ టైం నేను కంటెస్ట్ చేయటం జరిగింది. నేను తిరిగినట్టు కాన్స్టిట్యున్సీలో ఎవరు తిరగల, ఆ విధంగా తిరిగా. ప్రతి ఇంటికి వెళ్ళా, ఎలా ఉన్నారు జనాలు, ఏ విధంగా వాళ్ళ మనసు ఏ విధంగా ఉండాలి అనేది నేను ప్రతి ఒక్కరిని చూశాను. నేను అదంతా గమనించిన తర్వాత నేను 40-50 వేల మెజార్టీతో గెలుస్తాను అనుకున్నా. అయితే చంద్రబాబు నాయుడు పెట్టిన మేనిఫెస్టో, మోసపు మేనిఫెస్టోని మనం మోసపోతానే ఉంటాము, మళ్ళా నమ్ముతుంటాం. ఈ విధంగా నమ్మి మనం చేతులారా మన జీవితాన్ని నాశనం చేసుకున్నాం. కాబట్టి మీరు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి, చంద్రబాబు నాయుడు ఏమి చెప్పినా కూడా అది ఏమాత్రం జరగదు, ఖచ్చితంగా మనల్ని మోసం చేయడానికే చెప్తాడు ఎప్పుడు కూడా అనేది గ్రహించి, అదే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం సలహాలు ఇవ్వడం జరిగింది. ఏమండి ఈ మేనిఫెస్టో కొంచెం మీరు ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది, మనం చేయలేని చెప్పడం నా ధరమే కాదు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ పద్ధతుల మాట మీద నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇంతకన్నా నేనేం చెప్పదలుచుకోలేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు పద్ధతులు గ్రహించి మనం సరైన బుద్ధి ఆయనకు చెప్పాలా. ఇది చెప్పేదానికే ఈ రోజు కలెక్టర్ గారి దగ్గర కూడా మనం వచ్చాము. ఖచ్చితంగా మనకు త్వరలోనే మేలు జరుగుతుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 6 నెలలైంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎవరు కూడా ఊహించలా ఇన్ని సీట్లు, ఇన్ని ఓట్లు తెచ్చుకొని కేవలం 4 నెలల్లోనే ఇంత వ్యతిరేకత మూట కట్టుకుంటారని, ఏ ఒక్క చెప్పినటువంటి హామీని కూడా నెరవేర్చకుండా ఇంత అబద్ధాలు కూడా చెప్పొచ్చని భారతదేశంలో నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి బొత్స చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు. ఇందాక ఎవరో రైతు అంటూ ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఒక సామెత ఉండేది, చెట్టు ముందా విత్తనం ముందా అని. మరి చంద్రబాబు నాయుడు చూస్తుంటే అనాలనిపిస్తుంది, అబద్ధం ముందా చంద్రబాబు ముందా అని. వాస్తవమే అనిపిస్తుంది. 35 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలు చేస్తున్నానని ఏదన్నా ఒకసారి ఒక అబద్ధం చెప్తే ఎవరైనా సిగ్గుపడతారు, అని అబద్ధం చెప్పాను అని. కానీ చెప్పిన అబద్ధం చెప్పకుండా మరలా చెప్తూ ఎలాంటి మొహమాట పడకుండా చెప్తా ఉండడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లింది. అయితే ఇక్కడ ఒక విషయం అందరూ కూడా గమనించుంటారు. తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను, సాయం చేస్తానని చెప్పి తల్లికి మోసం చేయడం. అలానే ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని ఆడబిడ్డల్ని మోసం చేయడం. రైతుకి 20,000 ఇస్తానని చెప్పి రైతును మోసం చేయడం. ఫీజు రీయింబర్స్మెంట్ పాత బకాయిలను ఇవ్వలేను అని చెప్పి విద్యార్థులను మోసం చేయడం. నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి నిరుద్యోగుల్ని మోసం చేయడం. వచ్చిన వెంటనే 5,000ని ప్రకటిస్తానని చెప్పి ఉద్యోగుల్ని మోసం చేయడం.
ఇలా ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం మరి ఎప్పుడు మరి ఎక్కడ కూడా చూడబోమనిపిస్తుంది. సో చాలా ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది, ఏంటి ఇంత అబద్ధాలు చెప్పాలన్న అధికారం కోసమని. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలి, రాబోయే రోజుల్లోనైనా కూడా ఆయన చెప్పినటువంటి హామీలని నెరవేర్తించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా ఆయన కమిట్మెంట్ అయితే ప్రజల కోసమే పోరాడాలి, పేదల కోసం మనం ఉండాలన్న ఆలోచనతో ఆయన అనుక్షణం పోరాడుతూ ఉన్నారు. ఆయన వెంట మనం అందరం నిలబడి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలని నెరవేర్తించుకోవడంలో అందరూ కూడా పోరాడదామని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను. ఒకటి ఇంతకుముందు రైతు భరోసా దీని దగ్గర ఇచ్చేవాడు, రైతు రెండు విషయం సరే పెట్టుబడి సాయం అనేటువంటి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం నేరుగా ఈ రోజు వచ్చినటువంటి సమస్య ఏంటంటే అతనికి అవేర్నెస్ ఉంటేనో బ్యాంకులో తీసుకుంటేనే తప్ప ప్రీమియం కట్టలేదు. ఒకవేళ రేపు ఏదైనా డ్యామేజ్ జరిగితే జిల్లాకు సంబంధించినటువంటి పంట రెండు ఉన్నాయి, అగ్రికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఉంది. నోటిఫైడ్ క్రాప్స్కి ఇప్పుడు వాడినప్పుడు రైతులకు సంబంధించి బుకింగ్ అయిపోయిన వెంటనే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా రైతులందరితో కలిసి అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని ఈరోజు మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడ నుంచి ర్యాలీగా కలెక్టరేట్కి వచ్చి కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఈరోజు రైతు సమస్యల మీద వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సీనియర్ నాయకులందరూ వీళ్ళందరితో పాటు పాల్గొన్నటువంటి కార్యకర్తలు, రైతులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు రైతాంగానికి సంబంధించి అన్నదాత సుఖీభవ అనే పేరుతో 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇస్తాను, ఎన్నికలు అయిపోయిన వెంటనే నేను దీనిని అమలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అందరూ పాపం ఆశించారు. ఖరీఫ్ సీజన్ దాదాపుగా మిగతా జిల్లాలో పూర్తయింది, మన జిల్లాలో కూడా దాదాపుగా నాట్లు వేసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే నెల్లూరు జిల్లా లేట్ ఖరీఫ్ అర్లీ రబీ కాబట్టి. అటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి విధానాలను చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని బేరీజ్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో పెట్టుబడి సహాయం కింద 4 విడతలుగా 12,500 లెక్కన 50,000 ఇస్తానని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి చెప్పిన దానికన్నా మిన్నగా 4 విడతలను 5 విడతలకు పొడిగించి 12,500 రూపాయలు 13,500 రూపాయలకు పెంచి 50,000 ఇస్తానని హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు 67,500 రూపాయలు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు దాని ప్రకారం దాదాపుగా 27,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి అందించారు. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైతుల గురించి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేస్తే ఆ తర్వాత ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పాపం రైతులు పెట్టుబడి సహాయం కోసం అధిక మొత్తంలో వడ్డీలు తెచ్చుకొని చితికిపోయి వాళ్ళు పండించినటువంటి పంటని ఫలసాయాన్ని వడ్డీలకు సరిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో పెట్టుబడి సహాయం అందించి రైతులను ఆదుకోవడం జరిగింది. రైతులను వడ్డీ వ్యాపారాల నుంచి కాపాడడం జరిగింది. మరలా ఈరోజు రైతులు అప్పులు ఊబులో ఈరోజు కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీ నిలబెట్టలేదు. మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఈరోజు రైతాంగానికి సంబంధించి మొండి చేయి చూపడం జరిగింది. కాబట్టి వెంటనే ఈరోజు మన జిల్లా లాంటి దగ్గర వ్యవసాయ సీజన్ నాట్లు ప్రారంభమయ్యాయి కాబట్టి మీరు వెంటనే చెప్పినటువంటి విధంగా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించండి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం రూపంలో సమర్పించడం జరిగింది. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేయడం జరిగింది అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉచిత పంటల బీమా రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా
బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కానటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఘనత మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో, ఎవరన్నా రైతు పంట వేస్తే ఆ పంటని ఈ క్రాప్ విధానం ద్వారా ఈరోజు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10,778 రైతు భరోసా కేంద్రాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దాంట్లో నుంచి ఎవరైతే ఏ పంట వేస్తారో ఆ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వెళ్ళి దాని మీద ఈ క్రాప్ నమోదు చేసి వెంటనే ప్రభుత్వానికి నివేదిస్తే ప్రభుత్వం ఒక వంతు భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక వంతు భరిస్తుంది, రైతు ఒక వంతు భరిస్తాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇచ్చేటువంటి ఒక వంతుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాటా, రైతుల వాటా కూడా దానికి సంబంధించినటువంటి ప్రీమియం రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించడం జరిగింది. అయితే యూనివర్సలైజేషన్ కింద కొంతమంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కవర్ కాకపోతే ఈ దేశంలో మొట్టమొదటిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వైదొలిగి కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాటా, రైతు చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాటా 100% ప్రీమియం చెల్లించినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది, మన నాయకుడిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత రాష్ట్రం ఏ విధంగా రైతులకు అండగా నిలిచిందనేటువంటిది అనేక రాష్ట్రాలు పరిశీలించిన తర్వాత అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పంతాలో మేము పయనిస్తాం, కాబట్టి మేము కూడా యూనివర్సలైజేషన్ పాలసీ కనుక మీరు తీసుకోకపోతే ఈరోజు కౌలు భూ సంబంధించినటువంటి కావచ్చు, ఫారెస్ట్ భూములకు సంబంధించి కావచ్చు, ఎండోమెంట్స్ భూములకు సంబంధించి కాబట్టి వాళ్ళకు కూడా మీరు కనుక ఈ ఉచిత బీమా అమలు చేయకపోతే మేమందరం కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వస్తామంటే ఆ రోజు నరేంద్ర సింగ్ తోమర్ గారు జోక్యం చేసుకుని ఆయన అన్ని రాష్ట్రాలు ఈ దేశంలో ఉండేటువంటివి జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి విధంగానే మేము 100% యూనివర్సలైజేషన్ కింద ఈ పాలసీ తీసుకొస్తామని చెప్పి ఉచిత పంటల బీమాకి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి దేశంలోనే ఉచిత పంటల బీమాకు నాంది పలికినటువంటి వ్యక్తిగా, దాన్ని సమర్థవంతంగా సంపూర్ణంగా కొనసాగించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి రాగానే మీరు ఇష్టం వస్తే కట్టండి, లేకపోతే కట్టకండి, మీరు కడితే మీకు సంబంధించినటువంటి మ్యాచింగ్ షేర్ మాత్రం నేను ప్రీమియం కడతానని చెప్పి ఉచిత పంటల బీమాకు మంగళం పాడడం జరిగింది. ఆ మంగళం పాడినందువల్ల రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాం, మీరైనా రైతుల కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరలా దాన్ని పునరుద్ధరించి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఉచిత పంటల బీమాని కొనసాగించండి అని చెప్పాం. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ఏదైతే ఉందో, విత్తనాలు ఏదైతే ఉన్నాయో అవి రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేటువంటి వాళ్ళం, రైతుల ముంగిటికి చేరేది. ఈరోజు ఆ స్వస్తి పలికి దానికి ముందుగా డబ్బు కడితే మేము సొసైటీల ద్వారా మీకు లోడ్లు దించుతామని చెప్పి అవి కూడా పక్షపాత వైఖరితో కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే ఈరోజు గ్రామాల్లో యూరియా సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉంది. బయట కొనుక్కుంటే బ్లాక్ మార్కెట్ ఒక పక్క కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటే తప్ప మేము మీకు యూరియా ఇవ్వమని చెప్పి డిఏపి ఇవ్వమని చెప్పి పాపం డీలర్లు రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గతంలో ఏ విధంగా అయితే కొనసాగిందో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించారో రవాణా ఛార్జీలు తగ్గాయి. రైతులకు పాపం విలువైనటువంటి సమయంలో ఎరువుల కోసం వెంపర్లాడాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా ఇంటి ముంగిటికి చేర్చాము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. కాబట్టి అదే విధానాన్ని కొనసాగించి ఇప్పుడు కూడా రైతుల ముంగిటికే మీరు రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఈ ఎరువుల పంపిణీ చేపట్టండి అని చెప్పి కోరడం. ధాన్యంతో పాటు ఈరోజు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అనేక రకాలైనటువంటి లావాదేవీలు దాదాపుగా 1500 కోట్ల మేరకు ఇప్పటి వరకు ఈ రాష్ట్ర రైతాంగం నష్టపోయింది. ఉభయ గోదావరి జిల్లాలో ఈరోజు రైతులకు సంబంధించినటువంటి పంట ఈరోజు కోతలు వచ్చాయి. ధాన్యం నూర్పిడి ప్రారంభమైంది, ధాన్యం మార్కెట్లోకి వచ్చింది, కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారికి చీమ కుట్టినట్టేనా లేదు. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు పాపం రైతులు నష్టపోతున్నారు. బస్తాకి 400 నుంచి 500 రూపాయలు 75 కేజీల బస్తాకి ఈరోజు నష్టపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి ఈ జిల్లాలో కూడా గతంలో ఉన్నదానికన్నా ఎక్కువ అమ్మింది. ఈరోజు గిట్టుబాటు ధర కన్నా, మినిమం సపోర్టింగ్ ప్రైస్ కన్నా రైతులకి అధిక మొత్తంలో ధాన్యాలకు సంబంధించినటువంటి లావాదేవీలు కొనుగోలు జరిగాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక తయారు చేసి ఎన్ని ఎకరాలలో వరి వేస్తున్నారు, ఆ వరికి సంబంధించి ఎంత ధాన్యం ఫలితం వస్తుంది, దాన్ని ఏ విధంగా మీరు ఈరోజు రైతులకు సంబంధించినటువంటి శ్రమని దళారులు దోచుకుపోకుండా దానిని లావాదేవీలు కొనుగోళ్లు జరపాలనేటువంటి దాని మీద ధాన్యం కొనుగోలు కేంద్రాల విధంగా ఏర్పాటు చేస్తారు, రైతులకు ఏ విధంగా మద్దతు ధర ఇస్తారనేటువంటి దానికి ఆ రోజు ఏదో వచ్చామనేటువంటి చేతులు ఎత్తేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు గన్ని బ్యాగ్స్ ఇచ్చారు, లేబర్ ఛార్జీలు ఇచ్చారు, రవాణా ఛార్జీలు ఇచ్చారు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు. కాబట్టి మీరు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ రోజు ఏదో మామ అనిపించి చేతులు ఎత్తేసి రైతులు నష్టపోయిన తర్వాత మేము ఏదో బాగా చేసామని చెప్పినటువంటి విధంగా మీరేదో మీకు కితాబు ఇచ్చుకునేటువంటి విధంగా కాకుండా ముందస్తు చర్యలు చేపట్టండి అని చెప్పి ఈ ప్రధానమైనటువంటి అంశాల మీద ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అందుబాటులో లేరు కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు తరలి రావడం జరిగింది.
తరలి వచ్చినటువంటి రైతు సోదరులకి, నాయకులకి అందరికీ మరొకసారి మీడియా మిత్రులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయకపోగా అనేక రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ఈరోజు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈరోజు మహనీయుడు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి వరకు ర్యాలీగా వచ్చి ఈరోజు వినతి పత్రం ఇచ్చాం. అదేవిధంగా డిసెంబర్ 27వ తేదీ మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగా ఈరోజు కరెంటు ఛార్జీలు పెరిగాయి. దాదాపుగా 15,000 కోట్ల రూపాయల అదనపు భారం ఈరోజు ప్రజల మీద మోపాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు డిసెంబర్ ఈ నెల 27వ తేదీ మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి, కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి నేరుగా ఎస్సీ కార్యాలయానికి, ఎలక్ట్రిసిటీ ఎస్సీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఆయనకు ఆ రోజు వినతి పత్రం ఇచ్చి ఈరోజు పెంచిన ఛార్జీల మీద మా నిరసన తెలియజేయడం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు జనవరి 3వ తేదీ పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. కలెక్టర్ గారికి మరలా అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించి జనవరి 3వ తేదీ మరలా జిల్లా కలెక్టర్ గారికి ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన వెంటనే జమ చేయండి అని చెప్పి మరొక కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే చదువు పూర్తయినటువంటి పిల్లలకి సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు, చదువుకునేటువంటి బిడ్డల్ని ఎగ్జామినేషన్ అటెండ్ కానివ్వడం లేదు. కాబట్టి ఈ రెంటి మీద కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరో 2 కార్యక్రమాలు ప్రజల పక్షాన, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు, పాపం వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి వినతుల పక్షాన్ని అన్నింటిని కూడా పరిశీలించి ఆ 3 కార్యక్రమాలు అనుకున్నాం. ఈరోజు కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. వర్షం ఒక పక్క వస్తున్నా సరే లెక్క చేయకుండా ఈరోజు జిల్లా నలుమూల నుండి విశేషంగా విచ్చేసినటువంటి రైతాంగానికి, రైతు సోదరులకి, స్థానిక నాయకులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, డిసెంబర్ 27వ తేదీ తలపెట్టినటువంటి విద్యుత్ ధర్నా, జనవరి 3వ తేదీ తలపెట్టినటువంటి విద్యా దీవెన, వసతి దీవెన నిరసన కార్యక్రమాలు కూడా ఇదే విధంగా ఆదరించి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సిద్ధి కోసం ఆయన దిశానిర్దేశం మేరకు ఈరోజు ప్రజలకు అండగా ఉండి ప్రజల పక్షాన బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేమందరం కలిసి పోరాటం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు నెల్లూరు జిల్లాకు వరదాయం లాంటి సోమశిల జలాశయం వరదల్లో దెబ్బతిన్న పరిస్థితి, మీరు మంత్రిగా ఉండి కూడా కనీసం తట్టమంటే కూడా ఎత్తన పరిస్థితి, దాని పనులు ముందుకు సాగలేదు. మీకు కేవలం అవగాహన లేక మాట్లాడుతున్నారో, అవగాహన ఉండి మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు. ఎప్పుడూ లేనంత వరదలు వచ్చాయి. దానివల్ల అక్కడ ప్రమాదం ఏర్పడింది యాప్రాన్ దగ్గర. నేను వెళ్ళి ఆ రోజు గౌతమ్ రెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్ళి చూశాం. కాకపోతే అవగాహన లేక మాట్లాడేటువంటి వాళ్ళకి సమాధానం చెప్పలేము. ఒక సీజన్ వాటర్ ఆపితే తప్ప అక్కడ నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులు 2 సీజన్లో మాకు నీళ్లు ఇవ్వండి అని కోరిన మీదట దానికి తాత్కాలికంగా మరమ్మతులు చేసి పనులు చేశాం. కాబట్టి ఎప్పుడూ కూడా రైతుల పక్షాన నిలబడినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు రైతు భరోసా ఇచ్చిన, రైతులకు ఉచిత పంటల బీమా ఇచ్చిన, రైతులకు సంబంధించి ఈరోజు చూస్తున్నాం మనం కాలువ పనులకు సంబంధించి ఒక పక్క ఉపాధి హామీలో పనులు చేసుకుంటున్నారు, ఓ పక్క ఇరిగేషన్లో దొంగ బిల్లులు దోచుకుంటున్నారు. దాని మీద విజిలెన్స్ విచారణ జరిపేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి రోజు పెడుతున్నాం. టెండర్లు ఖరారు కాకముందే, టెండర్ల తేదీకి ముందే పనులు చేసి నీళ్లు వదిలేసినటువంటి దురదృష్టకరమైనటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎవడు కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతుల్ని అడ్డు పెట్టుకుని దోచుకునేటువంటి ప్రభుత్వం, రైతులకు అన్ని విధాల అండగా నిలిచినటువంటి ప్రభుత్వం, రైతు సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాను.